నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తనకు ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చుతానని తెలిపారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని, రాజకీయాల ద్వారా సేవ చేసే భాగ్యం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా కంటే ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకునేది లేదని తేల్చి చెప్పారు. తనకు ఇష్టమైన శాఖను కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇంతలో రాష్ట్ర ప్రజలకు సైతం ఆయన బహిరంగ లేఖ రాయడం విశేషం. అటవీ శాఖ మంత్రిగా అటవీ సంపదను దోచుకున్న వారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పుకోవచ్చారు. తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, త్రాగునీరు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపదగా లభించే ఎర్ర చందనాన్ని పరీక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటారని కూడా తేల్చి చెప్పారు. అడవుల వినాశనానికి పాల్పడినా ప్రయత్నించినా ఎంతటి వారినైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎదురైన అనుభవాలను సైతం పవన్ ఈ సందర్భంగా పంచుకున్నారు. విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్నప్పుడు కురడి అనే గిరిజన గ్రామానికి వెళ్లానని, అక్కడ నీటి కోసం మహిళలు పడే బాధలు చూశానని, వారి కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ కార్యాచరణలో ఓ కీలక భాగమని పవన్ తెలిపారు. పర్యావరణ మంత్రిగా దానిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. సాంకేతికత లోక కళ్యాణానికి అత్యంత అవశ్యమని, ఆ దిశగా వాటిని అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పర్యాటక రంగంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి? పర్యాటక కేంద్రంలో మెరుగైన వస్తువులు కల్పిస్తాం. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం అందిస్తామని, స్నేహపూరిత వాతావరణం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పవన్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.